అబ్డామన్లో ఉండే లింఫ్ గ్లాండ్స్, చెస్ట్లో ఉండే మీడియాస్టైనల్ లింఫ్ గ్లాండ్స్, నెక్లో ఉండే సూప్రాక్లావిక్యులర్ లింఫ్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా తీసివేయడం జరుగుతుంది. అంటే అన్నవాహిక క్యాన్సరు అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో మొత్తం అంతా కూడా తీసివేసినట్టయితే అన్నవాహిక క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఈ ఈసోఫేజియల్ క్యాన్సర్ సర్జరీని లాప్రోస్కోపిక్ పద్ధతిలో నిర్వహిస్తున్నాం. అంటే పెద్దగా కోతలేమీ లేకుండా చెస్ట్ వాల్ని కట్ చేయకుండా సింపుల్గా 3 కీ హోల్స్ వేసి 1 సెంటీమీటర్ హోల్స్ ఒకటి, 5 మిల్లీమీటర్ హోల్స్ ఇంకో 2 వేసి థొరకోస్కోప్ని లోపల ప్లేస్ చేసి ఆ తర్వాత థొరకోస్కోపిక్ గైడెన్స్తో మొత్తం అన్నవాహికను పూర్తిగా మొబిలైజ్ చేయడం జరుగుతుంది. అలాగే అన్నవాహికను పూర్తిగా తొలగించి వేశాక స్టమక్ని ఒక ట్యూబ్ లాగా తయారు చేసి నెక్లో సర్వైకల్ ఇసోఫేగస్కి జాయిన్ చేసినట్టయితే అన్నవాహిక కంటిన్యూటీని రిస్టోర్ చేసిన వాళ్ళు అవుతాం. ట్యూమర్ కనుక లేట్ స్టేజ్లో అంటే ట్యూమర్ ఈసోఫేగస్ వాల్ని దాటి బయటకు వచ్చినట్టు అనుమానంగా ఉన్నట్టయితే లేదా ఎక్స్టెన్సివ్ లింఫ్ ఇన్వాల్వ్మెంట్ కనుక ఉన్నట్టయితే ముందుగా కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. అలాగే అప్పర్ థర్డ్ అంటే పై భాగంలో వచ్చిన అన్నవాహిక క్యాన్సర్స్ అన్నీ కూడాను జనరల్గా స్క్వామస్ కార్సినోమాస్ మనకి ఎక్కువగా కనబడుతుంటాయి. వీటికి జనరల్గా కీమో రేడియేషన్ ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది. అన్నవాహికలో క్యాన్సర్ను నివారించుకోవచ్చా? మంచి ఆహారం, సమపాళ్లలో ఆహారం తీసుకుంటూ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ దూరాలవాట్లకి ముఖ్యంగా స్మోకింగ్కి, ఆల్కహాల్కి, జర్దా, గుట్కా వీటికి దూరంగా ఉన్నట్టయితే అన్నవాహిక క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండటానికి అవకాశం ఉంది.